యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఈరోజు మనము లూకా సువార్త నుండి ప్రశ్నలు మరియు జవాబులు తెలుసుకుందాము. 1. యేసు గెరాసీనీయుల ప్రాంతం నుండి తిరిగి వెళ్ళేటప్పుడు దయ్యం పట్టినవాడు యేసును ఏమని వేడుకొనెను? జవాబు: యేసు గెరాసీనీయుల ప్రాంతం నుండి తిరిగి వెళ్ళేటప్పుడు దయ్యము పట్టినవాడు యేసుతో నన్ను నీతో ఉండనిమ్మని వేడుకొనెను. 2. దెయ్యము పట్టినవాడు తనతో ఉంటానన్నప్పుడు యేసు ఏమన్నాడు? దెయ్యము పట్టిన వానితో యేసు, నీవు నీ ఇంటికి తిరిగి వెళ్ళి దేవుడు నీకెట్టి కార్యములు చేసెనో తెలియజేయమని వానితో చెప్పి వానిని పంపివేశెను. వాడు వెళ్ళి యేసు తనకెట్టి గొప్ప కార్యములు చేసెనో ఆ పట్టణమందంతటను ప్రకటించెను. 3. సమాజ మందిరపు అధికారి పేరేమి? సమాజ మందిరపు అధికారి పేరు యాయూరు. 4. సమాజ మందిరపు అధికారి యాయూరు కుమార్తె వయసు ఎంత? జవాబు: సమాజ మందిరపు అధికారి యాయూరు కుమార్తె వయసు ఇంచుమించు 12 సంవత్సరములు. 5. సమాజ మందిరపు అధికారి యాయూరు యేసు కాళ్ళ మీద ఎందుకు పడ్డాడు? జవాబు: సమాజ మందిరపు అధికారి యాయూరు యేసు కాళ్ళ మీద పడి తన కుమార్తె చావ సిద్ధముగా ఉన్నది కనుక తన ఇంటికి రమ్మని బతిమాలుకొనెను. 6. యేసు వెనక నుండి యేసు వస్త్రపు చెంగు ముట్టినది ఎవరు? రక్తస్రావము గల స్త్రీ యేసు వెనుక నుండి యేసు వస్త్రపు చెంగు ముట్టి స్వస్థపడినది. 7. రక్తస్రావము గల స్త్రీ యేసు వస్త్రపు చెంగు ముట్టి స్వస్థపడినప్పుడు యేసుకు ఏమి తెలిసెను? జవాబు: రక్తస్రావము గల స్త్రీ యేసు వస్త్రపు చెంగును ముట్టి స్వస్థపడినప్పుడు యేసు తనలో నుండి ప్రభావం పోయినని తనకు తెలిసినదని యేసు చెప్పెను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఎలా ఉన్నది మీ కామెంట్ బాక్స్లో రాయండి. థ్యాంక్ యూ.